నమస్కారమందరికీ. ఈరోజు మన పాడ్కాస్ట్లో మన ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు, యువతకు ఉపయోగపడే అవకాశాలు, సమాజానికి సంబంధించిన కొన్ని సంఘటనలు, అలాగే విద్యార్థులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం గురించి వివరంగా మాట్లాడుకుందాం. అవును. ముఖ్యంగా యువతకు ఉపయోగపడే ఉచిత కోచింగ్, విద్యా అవకాశాలు, ఉద్యోగావకాశాలు, అలాగే సమాజంలో జరుగుతున్న కొన్ని హృదయాన్ని తాకే సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా యువతకు మంచి అవకాశం. ధర్మవరం నియోజకవర్గంలో సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. అవును, మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపిన సమాచారం ప్రకారం త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల కోచింగ్ పొందలేకపోతుంటారు. సరిగ్గా చెప్పారు. అందుకే ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు మార్చి 10వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవి: 7742054669, 999982568789. ఇప్పుడు హిందూపురంలో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అవును, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, ఎమ్మెల్యే పిఏ వీరయ్య ముఖ్యాతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారని, కాని ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. అలాగే మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు మనసును కలిచివేసే ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. అవును, హిందూపురం సమీపంలోని పరిగి మండలంలో ఒక వృద్ధుడి మృతదేహాన్ని అనాథశవంగా ఖననం చేసిన ఘటన అందర్నీ కలచివేసింది. అనంతపురానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ సిద్ధన్న గత 13 సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలో ఉంటూ వచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. ఆశ్రమ నిర్వాహకులు ఆయన 2 కుమార్తెలకు సమాచారమిచ్చినా వారు అంత్యక్రియలకు రావలేమని తెలిపారు. దాంతో మానవత్వంతో ముందుకు వచ్చిన ఉమర్ ఫారూక్ మిత్ర బృందం ఆయనకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. ఇది నిజంగా మనసును తాకే విషయం. సొంత పిల్లలు రాకపోయినా మానవత్వం ఆయనకు చివరి వీడ్కోలు పలికింది. ఇప్పుడు మరో ముఖ్యమైన వార్త. హిందూపురంలో మహిళా సంఘాలకు భారీగా బ్యాంక్ రుణాలు మంజూరు చేశారు. సుమారు 750 మహిళా సంఘాలకు 115.26 కోట్ల విలువైన మెగా చెక్కును అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలు ఈ రుణాలను కుటుంబ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి వేల సంఖ్యలో పక్షులు హిందూపురం ప్రాంతానికి వస్తాయి. వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో ఈ పక్షులు గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. కాని ఈసారి వర్షాభావం కారణంగా చెరువుల్లో నీరు లేకపోవడంతో పక్షులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 100 కిలోమీటర్లు తిరిగినా ఆహారం దొరకడం లేదని స్థానికులు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు నింపి సంరక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు భక్తి కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. హిందూపురంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలతో పూలరథంలో స్వామివారిని తీసుకెళ్లి గిరి ప్రదక్షిణ చేశారు. లేపాక్షిలో సత్యసాయి సేవా సంస్థల సమావేశం జరిగింది. సత్యసాయి సేవలను పట్టణాలకు మాత్రమే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించాలి అని నాయకులు పిలుపునిచ్చారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో గౌరీ పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి హిందువు భగవద్గీతను నిత్యం చదవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే దాని గురించి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. నీట్ యూజీ 2026 దరఖాస్తు గడువును మార్చి 11 వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు మార్చి 11 రాత్రి 11:59 వరకు చేయవచ్చు. దరఖాస్తు చేయని విద్యార్థులు neet.nta.nic.in వెబ్సైట్లో అప్లై చేయాలి. యువ పారిశ్రామికవేత్తలకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఏపీఐఐసి పరిశ్రమల కోసం స్థలాల కేటాయింపుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయాల్సిన వెబ్సైట్ www.apiic.in. కళ్యాణదుర్గంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ తరగతులు జూమ్ ద్వారా వారానికి 3 రోజులు నిర్వహిస్తారు. సంప్రదించాల్సిన నంబర్ 9030056559. జిల్లాలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టరేట్లో పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చు.
శ్రీ సత్యసాయి జిల్లాలో జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. నమోదు కోసం సంప్రదించవచ్చు 9742054669 979798256789. హిందూపురంలో మహిళల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. థైరాయిడ్, కిడ్నీ రాళ్లు, హెర్నియా, డయాబెటీస్ వంటి వ్యాధులపై వైద్యులు పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇవే ఈ రోజు ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.